శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జనవరి 5వ తారీఖు నుంచి 11వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అని పరిశీలించినప్పుడు, ఈ వార ప్రారంభంలో సింహరాశి వారికి 5వ స్థానంలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగ ప్రభావం తన యొక్క తెలివితేటలకి సామర్థ్యానికి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఒక నూతన ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశం ఉంది. అటు ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగం చేస్తున్న వారికి కానీ, రాజకీయ రంగంలో ఉన్నవారికి కానీ కొత్త అవకాశాలు రావడం జరుగుతుంది. ఎక్కువగా ఈ వారం మీరు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. విద్యార్థులు తమ ప్రతిభకు తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. ఒక మంచి గురువు లభించడం ద్వారా మీలో ఉన్నటువంటి నాలెడ్జ్ ఇంకా వరకు పెరిగే అవకాశం ఉంది. అలాగే వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి కూడా తమ వ్యాపారాన్ని కొంతవరకు విస్తరించి కొంత పెట్టుబడి కూడా పెట్టే అవకాశం ఉంటుంది. అలాగే ఏదైనా కళారంగంలో క్రియేటివిటీ సినిమా ఫీల్డ్లో ఉన్న వారికి కూడా నూతన అవకాశాలు రావడం, అలాగే మీ యొక్క టెక్నాలజీని కొత్తగా ఇంప్రూవ్ చేసుకొని కొత్త టెక్నాలజీకి మీరు దానికి అనుగుణంగా మీ యొక్క వృత్తి వ్యవహారాలు మార్చుకునే అవకాశం ఉన్నది. ఇక ఇన్వెస్ట్మెంట్ విషయంలో చాలా వరకు మీరు మీ యొక్క స్థిరాస్తిని అమ్మి మీ యొక్క వ్యాపార అభివృద్ధికి పెట్టుబడి పెట్టడం కానీ, ఒక చోట ఉన్న స్థిరాస్తిని అమ్మి వేరే చోట కొనుగోలు చేయడానికి కూడా ఈ గ్రహస్థితి కనబడుతుంది. అలాగే గృహ నిర్మాణం చేద్దామనుకున్న వాళ్ళు కూడా నిరభ్యంతరంగా మీరు కొత్త గృహ నిర్మాణ పనులు ప్రారంభించుకోవచ్చు. ఇక ఉన్న ప్రాంతంలో కాకుండా వేరే ప్రాంతానికి మైగ్రేట్ అయి అక్కడ వ్యాపార విస్తరణ చేద్దాం అనుకున్న వాళ్ళకి కూడా ఈ గ్రహస్థితి చాలా వరకు అనుకూలించే అవకాశం ఉంది. అలాగే సొంత ప్రాంతంలో కాకుండా వేరే ప్రాంతంలో ఏదైనా స్థిరాస్తి కొనుక్కోవడానికి కూడా ఎక్కువగా ఈ స్థితి కనబడుతుంది. అలాగే ఆర్థిక పరంగా చేతిలో తగిన ధనం లేనప్పటికీ కూడా సమయానికి అదే సమకూరుతుంది. కాబట్టి ఏ విషయంలోనైనా సరే ధనం విషయంలో సమయానికి రావడం జరుగుతూ ఉంటుంది. కొంతవరకు కొంతమందికి అయితే పాత రుణాలు లాంటివి ఏమన్నా ఉంటే దీర్ఘకాలికంగా వేధిస్తున్నటువంటి అప్పుల నుంచి బయటపడే విధంగా మరి మీ యొక్క స్థిరాస్తి అమ్మి కానీ, లేదా మీ బంధువుల యొక్క సహకారంతో సంపూర్ణంగా రుణాల నుంచి బయటపడే అవకాశం కూడా మీకు కుజగ్రహ స్థితి వల్ల తెలుస్తుంది. ఎక్కువగా సప్తమ స్థాన సంచారంలో ఉన్నటువంటి శని శుక్రుల కలయిక ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి చాలా వరకు కొత్త ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. అలాగే ఏదో ఉద్యోగరీత్యా భార్య ఒక చోట భర్త ఒక చోట ఉద్యోగం చేస్తున్నవారు ఒకే ప్రాంతంలోకి మారే అవకాశం ఉంది. అంటే అలాగే ఏదైనా వివాహపరమైన సమస్యలు ఉన్నా, ఆర్థిక సంబంధించిన విషయాల్లో భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నా అవన్నీ సమసిపోయి మెల్ల మీ కొత్త జీవితాన్ని ప్రారంభించుకునే అవకాశం ఉంటుంది. బట్ అయితే ఈ వార ప్రారంభంలో సోమవారం, మంగళవారం 6, 7 తారీఖుల్లో చాలా వరకు ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేసుకోండి. అదే సమయంలో మీరు ఇతరుల చేతిలో మోసపోవడం కానీ, కొన్ని అనవసర వస్తువులు కొనడం వల్ల ధన నష్టం రావడం కానీ జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ వారంలో మీరు ఏదైనా స్థిరాస్తి కొన్నప్పుడు కానీ, అమ్మినప్పుడు కానీ, లేదా విలువైన వస్తువులు అమ్మి కొనే సందర్భంలో కొంతవరకు ఆ డాక్యుమెంట్లు, ఆ వస్తువు యొక్క నాణ్యత, అలాగే ఎంత జెన్యూనిటీ ఉంది, మనం ఏమైనా మోసపోతున్నామా, ఏమైనా ఫేక్ ఉందా, అవన్నీ జాగ్రత్తగా సంప్రదించి ఏదైనా కొనడం కానీ అమ్మడం కానీ చేయాలి తప్ప తొందరపడి చేయడం వల్ల మోసపోవడం, దానివల్ల కొన్ని కొత్త సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతరులను నమ్మి, మధ్యవర్తులను నమ్మి మోసపోవడం జరిగే అవకాశం ఉంది. కాబట్టి చాలా ఆ విషయంలో కూడా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. మరి అలాగే ఈ వారంలో వృత్తి మారుదాం అనుకున్న వాళ్ళకి చాలా వరకు మరి కొత్త వృత్తిలో ప్రవేశించడానికి అనుకూలంగా ఉంది. అలాగే కొత్తగా ఇండిపెండెంట్గా మీరు ఏమైనా వ్యాపారాన్ని ప్రారంభించుకోవాలనుకున్నా ఈ వారంలో మీరు దాన్ని కంప్లీట్గా కొత్త వ్యాపారం మార్చుకునే అవకాశం ఉంది. అయితే ఇవన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు కూడా కుటుంబ విషయాల్లో కొన్ని అనుకోని కొత్త సమస్యలు రావడం, మీరు చేస్తున్నటువంటి ప్రతి పనికి కూడా కుటుంబ సభ్యులు వ్యతిరేకించడం, అలాగే కొన్ని నిందల్లో కానీ ఎప్పుడో జరిగిపోయినటువంటి విషయాలు వెలుగులోకి రావడం వల్ల కొన్ని అపనిందలు లేదంటే ఒక విధంటి చెడ్డ పేరు జాతకుడికి వచ్చే అవకాశం ఉంది. బట్ ఏదైనా మీ యొక్క అభివృద్ధిని చూసి మీ చుట్టూ ఉన్న వాళ్ళే మిమ్మల్ని అన్పాపులర్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఎవరికి అటువంటి అవకాశాలు ఇవ్వకపోవడం కానీ, అలాగే మీ చుట్టూ ఉన్నవారి దగ్గర కానీ, మీ ఆత్మీయుల దగ్గర కానీ మీ యొక్క బలహీనతలు వారితో చర్చించి వారి సలహాలు తీసుకునే ప్రయత్నం మాత్రం చేయొద్దు.
మీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు మీరు ఎప్పుడు చిన్న తప్పు చేసి దొరుకుతారని మాత్రం నిరంతరం ఎదురు చూస్తుంటారు. కాబట్టి ముఖ్యంగా మీ క్యారెక్టర్ కాపాడుకునే విషయంలో చాలా జాగ్రత్త వహించండి. ఈ వారం గ్రహస్థితిని అనుసరించి జాతక దోషాలు ఉన్నవారికి, అటు వ్యాపారంలో బాగా నష్టపోతున్న వారికి, అటు వివాహ జీవితంలో ఇబ్బందులు పడుతున్న వారికి 2 ముఖ్యమైనటువంటి రోజులు రావడం జరిగింది. అందులో ఒకటి ఏంటంటే మనకి ఈ జనవరి 10వ తారీఖున ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం జరుగుతూ ఉంటుంది. మరి మీరు మీ సమీపంలో ఉన్నటువంటి వైష్ణవ దేవాలయాల్లో ఆ రోజు భగవంతుణ్ణి సందర్శించుకోవడం వల్ల ముఖ్యంగా మీ యొక్క ఆర్థిక పరమైనటువంటి సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. అంటే బుధగ్రహ అనుగ్రహం ఎవరికైతే కావాలో, అంటే బుధుడు బలంగా ఉంటే అటు విద్య బాగా వస్తుంది, వ్యాపారం బాగా నడుస్తుంది, ఎవరితో కూడా మోసపోకుండా నష్టపోకుండా బుధుడు మీకు సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అటువంటి బుధగ్రహ అనుగ్రహం మీకు ఈ ఉత్తర ద్వార దర్శనం ద్వారా లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా విద్యార్థులు, వ్యాపారస్తులు, రుణాల్లో ఉన్నవాళ్ళు కంపల్సరిగా మరి మీరు ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నా అక్కడ ఉన్న దేవాలయంలో సందర్శించి 99% కాదు 100% ఆ రోజు విధి విధానంగా ఉపవాసం ఉన్నవాళ్ళు, మరి మీ యొక్క ఆచార ప్రకారం నియమంగా ఉంటేనే ఆ ఫలితం వస్తుంది తప్ప ఏదో ఆ రోజు 10 గంటలకు లైన్లో నిల్చున్నాం, 12 గంటలకు దర్శనం అయింది, 1 గంటకి మరి మనం ఇష్టం వచ్చినట్టు భోజనం చేసామంటే కుదరదు. కంపల్సరీగా ఆ రోజు నియమంగా ఉండాలి. దాని తర్వాత అదే మర్నాడు శనివారం రోజు మనకి శని త్రయోదశి రాబోతుంది. ఇది ఏ గ్రహం ఏ ఫలితం ఇవ్వాలన్నా, ఎటువంటి సమస్య నుంచి బయటపడాలన్నా ముందుగా మరి శివుని యొక్క అనుగ్రహం ఉండాలి. అంటే శనీశ్వరుని యొక్క అనుమతి ఉంటేనే మిగతా గ్రహాలు మీకు మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. కాబట్టి విధి విధానంగా ఆ రోజు కూడా మీరు శని త్రయోదశి రోజు మరి శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాలను సందర్శించుకొని అక్కడ విధి విధానంగా ముందుగా 9 గ్రహాల్ని పూజించి చివరగా శని భగవానుడికి తైలాభిషేకం లాంటిది చేసి పరిశుభ్రంగా మరి అక్కడ పూజ పూర్తి చేసుకొని అదే దేవాలయంలో శివుడికి కూడా చక్కగా రుద్రాభిషేకమో ఏదో అభిషేకం చేయించుకొని ఆ దేవాలయంలో సుమారుగా ఒక గంట సేపు 2 గంటలు చక్కగా అక్కడ ఉండి వీలైతే ఆ భక్తులకి సేవ చేసి మరి నెమ్మదిగా మీరు ఇంటికి వచ్చి ఆ రోజు కూడా కంపల్సరిగా మరి ఎటువంటి ఆయిల్తో చేసిన పదార్థాలు కానీ తినకూడదు. చక్కగా ఫ్రూట్సో మరి చక్కగా ఆయిల్ లేని తినటం. ఆ ఒక్కరోజు భూమి మీద పడుకోవాల్సి ఉంటుంది. అంటే దుప్పటి చాప అది వేసుకోవచ్చు. మంచం మీద పడుకోకుండా సింగిల్గా బ్రహ్మచారిగా, అంటే స్వామి అయ్యప్ప దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ విధంగా ఉంటారు ఆ ఒక్కరోజు అంటే శనివారం మొత్తం రోజంతా ఆ రాత్రి అంతా మర్నాడు సూర్యోదయం అయిన దాకా జాగ్రత్తగా ఉండి మరి ఆదివారం కూడా వీలైతే సూర్యభగవాన్ని నమస్కరించుకొని మరి ఆదివారం కూడా మీరు నియమంగా ఉంటే మొత్తం మీద మీరు 10, 11, 12 తేదీలు ఎంత పవిత్రంగా ఉంటే మీ జీవితంలో ఎటువంటి గొప్ప సమస్య అయినా సాల్వ్ అయ్యి రాబోయే ఇప్పుడున్నటువంటి 2025 మీ జీవితంలో ఖచ్చితమైనటువంటి అభివృద్ధి రావడం జరుగుతుంది. ఇందులో నమ్మకం ఇంపార్టెంటు. కొద్దిగా కష్టపడితే ఒక 3 రోజులు మీరు హ్యాపీగా మరి సంతోషంగా అదేదో దైవ కార్యక్రమంగా భావిస్తే మొత్తం సంవత్సరం అంతా దాని ఫలితం ఎలా ఉంటుందో మీరే చూస్తారు కదా. స్వస్తి.